ఉదాహరణ కావ్యం రాసిన టైంలో 4 శతకాలు రాయొచ్చు. నేను ఈ గ్రంథం రాసిన 3 ఉదాహరణ కావ్యాలండి ఇందులో ఉన్నాయి. అందులో ఉదాహరణ కావ్యం అంటే ఏమిటి, ఉదాహరణ కావ్యం ఎలా రాయటం, దాని విషయాలు తెలియజేయవలసిందిగా అమ్మా నమస్కారం నేను కోరుకుంటున్నా. అమ్మ మీ గురువు గారు ఏ ఊరు, ఉదాహరణ కావ్యాలు 5 రాశారు. 5 ఉదాహరణ కావ్యాలు మన చరిత్రలో ఎంతమంది రాశారు? నమస్కారం. జై తెలుగు తల్లి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ పిలక శాంతమ్మ గారు తన జీవితంలో సాహిత్య కృషిలో చాలా పుస్తకాలు రాశారు, చాలా రచనలు చేశారు. అందులో ఉదాహరణ కావ్యాలు రాయడం అనేది చాలా తక్కువ మంది రాస్తారు. అలాగా ఉదాహరణ కావ్యాలు రాసిన వారిలో డాక్టర్ పిలక శాంతమ్మ గారు కొన్ని సాహిత్య విశేషాలు ఉన్నాయి. అందులో ఉదాహరణ కావ్యం అంటే ఏమిటి, ఉదాహరణ కావ్యం ఎలా రాయటం, దాని విషయాలు తెలియజేయవలసిందిగా అమ్మా నమస్కారం నేను కోరుకుంటున్నా. నమస్కారం. జై తెలుగు తల్లి టీవీ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సాహిత్యంలో అనేక ప్రక్రియలు ఉన్నాయండి. మామూలుగా పద్య రచన పద్య కావ్యము గద్య కావ్యము అని ముందు అనుకుంటే ఈ పద్య కావ్యాల్లోనే అనేకం ఉన్నాయండి. మనకి తెలియవు ఇంకా మాకు నేను కూడా ఏదో చేద్దామని కొన్ని చేయడమే తప్ప కొన్ని చాలా ఛందస్సులు అండి మనకి తెలిసినవి చాలా తక్కువ ఛందస్సులు, కొన్ని వేల ఛందస్సులు ఉన్నాయి. మా గురువు గారు బ్రహ్మశ్రీ తోపెల్లి బాలసుబ్రహ్మణ్య శర్మ గారు పరిశోధన చేసి ఆ ఛందస్సులన్నీ ఆ గ్రంథాలన్నీ పఠించి శోధించి సాధించి ఇలా అలా కాదండి చేసి మాకేమో ఆ ఛందస్సులు ఏ గణాలు ఉంటాయి ఏమిటి కూడా మా చేత రాయించారు. ఆయన మీ గురువు గారు ఏ ఊరు ఏంటి? మా గురువు గారు కాకినాడ దగ్గర మాధవపట్నం అండి. ఆయన పేరు తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు. అనేక మంది నాలాంటి విద్యార్థులు, అంటే విద్యార్థులు అంటే చిన్నపిల్లలే విద్యార్థులు కాదు, ఆ జిజ్ఞాస ఉన్నవాడు ప్రతివాడు విద్యార్థి. అది అతను మా అందరికంటే చిన్నతను అయినప్పటికీ అతను మాకు గురువు అయ్యాడు. ఎందుకంటే ప్రోత్సాహం, నాకు ఛందస్సు వచ్చు, ఛందస్సు గణాలు గణ విభజన ఇవన్నీ నేను కళాశాలలో చెప్పాను. పిల్లలకి ఎంతో ఇంట్రెస్ట్ కలిగించి వాళ్ళకి ఎంతో కుతూహలం కలిగించి ఛందస్సు చెప్తాను, ఛందస్సు ఎప్పుడు చెప్తారు, ఛందస్సు ఎప్పుడు చెప్తారు అడిగేవారు. చెప్తానులేండి, ఎప్పుడు చెప్పాలో నాకు తెలుసు, అప్పుడు చెప్తాను, పరీక్షల ముందు చెప్తాను అనేదాన్ని. అది చెప్పేదాన్ని. ఛందస్సు తెలుసు, ఏ వృత్తానికి ఏ గణాలు ఉంటాయి ఇవన్నీ తెలుసు. కానీ రాయడం అనేది ఎవరూ నన్ను ప్రోత్సహించలేదు. ఇలా రాయండి మీరు పద్యం, మీకు ఛందస్సు వచ్చు కదా అని ఎవరూ అనలేదు. మనకి ఏంటంటే కొంతమందికి కొన్ని విషయాల్లో ప్రోత్సాహం దేనికైనా ఉండాలి కదా. అంచేత ఆ ప్రోత్సాహం అనలేదు, నేను రాయలేదు, ప్రయత్నించలేదు. అతనితో మా స్నేహితురాలు కాకినాడలో ఉంటారు, కుంటముక్కల సత్యవాణి గారని, ఆమెకి నాకు దీంట్లోనే ఈ వాట్సాప్ లోనే పరిచయం. అయితే ఆమె అన్నారనమాట, పద్యం రాయాలి మీకు అప్పటికప్పుడే ఆటలు ఏదో వస్తున్నారు. అయితే ఆవిడ అన్నారు, మీరు గురువు గారు ఉన్నారు, ఆ గురువు గారితో నేను మీకు పరిచయం చేస్తాను అని చెప్పి ఆవిడ పరిచయం చేశారు. జరిగానే గురువు గారు వెంటనే అమ్మా ఇలా ఉంటాయి గణాలంటే అవన్నీ నాకు తెలిసినవి నేను అధ్యాపకురాలుగా చేశాను. అయితే ఇంకేమి రాయండి పద్యాలు అన్నారు. ఎలా రాయడం అంటే తెలియడం లేదు, ఏదో రాదు మీకు తోచినట్టు ముందు రాయంటున్నారు. అంటే ఆ విధంగా ఆ పేటకెత్తి రాశాను, పెద్ద కాండం కూడా రాశాను. ఇంకేం ఇంకా ఆగలేదు. ఆ విధంగా పద్యాలన్నీ కూడా నేను రాయడం జరుగుతున్నది. అంటే ఇవి మనకి తెలిసిన పద్యాలు. అనేక గ్రంథాలు శోధించి ఆయన ఛందస్సులు ఇచ్చారు, వాటిలో కూడా పద్యాలు రాయించారు మా అందరి చేత. అంచేత ఆయన మరి ప్రోత్సాహంతో, ఆయన ప్రోత్సాహం వల్లే నేను పుస్తకాలన్నీ రచించడం జరిగింది. అంచేత ఆయన గురువుగా మరి ఆయనకి నమస్కారాలు చేస్తున్నాను. అయితే ఇలాగ రాస్తూ ఉంటే ఈ శతకాలు రాశాను, ఇవన్నీ రాస్తూ ఉంటే ఆయనే ఒకరోజు అన్నారు, అమ్మ ఉదాహరణ కావ్యం అని అదొక ప్రక్రియ, అది కొంచెం కష్టము అన్నారు. కష్టమేంటి గురువు గారు, మీరు చెప్పండి, చెప్తే రాస్తానన్నాను. అయితే వెంటనే సరే అని చెప్పి దానికి ఇవన్నీ చెప్పాను. సరే అని ఒక గ్రంథం కూడా పీడిఎఫ్ లో ఆయన పంపించారు ఆయనే. అంటే దాని వెంటనే ఏంటి దాని గురించి అనమాట. అది ఇది నేను పీడిఎఫ్ ని నేను తీసుకున్నాను. తీసుకొని అది చదివి దాని ప్రకారం నేను ఉదాహరణ కావ్యం రాశాను అనమాట. ఉదాహరణ కావ్యాలు 5 రాశాను.
ఏంటంటే ఉదాహరణ కావ్యాలు 5 రాశారు. ఐదు 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 ఎవరు రాయలేదు. అవును. ఒకరు 2 రాశారు, ఒకరు 3 రాశారు. 3 కూడా రాసినట్లేదు. ఒక్కొక్కటి రాశారు కొంతమంది. అది కూడా కవులు కవిత్వం వచ్చిన వాళ్ళందరూ ఉదాహరణ కావ్యాలు రాయరండి, రాయలేదు. అంటే వాళ్ళు కొంచెం చేయలేదు, రాయగలరు కానీ రాయరు. ఎందుకంటే చాలా కష్టం. ఈ ఉదాహరణ కావ్యం రాసిన టైంలో 4 శతకాలు రాయొచ్చు. ఈజీగా సులభంగా రాసేయవచ్చు. ఉదాహరణ కావ్యం కష్టం. అందుచేత సరే మొదటి నుంచి అంటే కష్టమైనవి చెయ్యాలి. ఒక కష్టం అనుకున్న వదిలేస్తే మరి ఎలాగవుతుంది, కృషి చేస్తేనే ఏమిటంటారు మరి ఇంగ్లీష్ లోనే వచ్చేస్తున్నాయి, ఛాలెంజింగ్. అది ఎందుకు మనం చేయలేము. అయితే రాస్తాను గురువు గారు అదంతా చదివిన తర్వాత అప్పుడు నేను రాయడం మొదలుపెట్టాను. ఈ ఉదాహరణ కావ్యాలు ఇటీవలి కాలంలో 1836లో బుర్రా కమలాదేవి అనే కావ్యం రాశారు. బుర్రా కమలాదేవి. ఆ తర్వాత మళ్ళీ ఎవరు రాయలేదు. అతను గురువు గారి శిష్యుని అదే నేనే ముందస్తు రాశాను. అయితే అచ్చు వేయడం అది ఆలస్యమైంది. వరలక్ష్మి గారిని విశాఖపట్నం ఆవిడ రాశారు. టెస్ట్ అయిపోయాయి అనుకోండి, ఆవిడ రాశారు. ఆ తర్వాత మరొక ఆయన మంత్రవాది సత్యనారాయణ గారు అతను రాశారు. అలాగా రాశారనమాట. నేను రాశాను. ఆవిష్కరణ అది కూడా మనం ఇక్కడ శ్రీకాకుళంలోనే అది ఆవిష్కరణ చేయడం కూడా జరిగింది. అది బాగా వచ్చింది అని చెప్పేసి అందరూ బాగా రాశారు. అయితే ఏమిటి ఉదాహరణ కావ్యం అంటే ఇది పూర్తిగా ప్రశంసించడం. అది దేవుడి మీద రాస్తే దేవుడిని ప్రశంసించడం, దేవుడి తాలూకు గొప్పతనం, అక్కడ వెలిసిన దేవుడి తాలూకా గొప్పతనం ఏమిటి, అతని తాలూకా ఇదేమిటి, అతని లీలలు, అతన్ని చేసిన మహిమలు, ఇవన్నీ కూడా అందులో వస్తాయి. అలాగే రాజుల మీద కొంతమంది కవులు రాశారు. రాజుల మీద రాశారు, రాజుల్ని గుర్తిస్తూ రాశారు. మొట్టమొదట శివకవి వెనక్కి వెళ్తే, శివకవి ప్రాచీన కాలానికి వెళ్తే శివకవి యుగంలో ఇవి బాగా 12వ శతాబ్దం. అవునండి. ఈ ఉదాహరణ కావ్యం ప్రారంభమైందండి. కావ్య రచనకి మళ్ళీగా ఆద్యుడు ఎవరు అంటే పాల్కొట్టి సోమనాథుడు అనే అవును మరి బసవోదాహరణం అతను రచించాడు. అది ప్రామాణికమైన గ్రంథం. పాల్పూరికి సోమనాథుడు రచించినటువంటి బసవోదాహరణం ప్రామాణికమైనటువంటి ఉదాహరణ కావ్యానికి అదే ప్రామాణికమైన గ్రంథం. అది అయితే అందులో ఎలా చేశారు అదంతా మనం చదవాలన్నమాట. చదివితే కానీ మనకి ఒకంతగా బాధపడుతుంది. ఇది ఏమిటంటే ఈ కావ్య లక్షణాలు ఎలా ఉంటాయంటే ఉదాహరణ కావ్యంలో ఒక బుక్ స్పష్టం అవ్వు. ఒకటి ఉంది అంటే అదే ఇంకా ఉన్నాయి, ఇంకా లక్షణాలు ఉన్నాయి. ఓ కావ్యంలో లేని లక్షణాలు మరో కావ్యంలో కనిపిస్తాయి, ఉన్నాయన్నమాట. అయితే ఇది అలాగే శ్రీనాథుని హరవిలాసంలో కూడా ఉదాహరణ లక్షణాలు ఉన్నాయి. అందులో ఏంటంటే కిరాతార్జుని కథ, దాన్ని అలాగే వెన్నకోట పెద్దన రచించినటువంటి ఇది కూడా కవిగా అతను కూడా ఈ లక్షణాలు కలిగినటువంటి పద్యాలని రచించారు. ముఖ్యంగా ఈ లక్షణాలు కలిగిన పద్యాలు అంటే ఏంటి అంటే విభక్తులతో పద్యం. విభక్తులు ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి నేను పూర్తి గురించి అలా అంటే ఈ ఒకటో పద్యంలో ప్రథమా విభక్తి పద్యంలో డూ అని రావాలి. ప్రథమావిభక్తి విభక్తి ప్రత్యయం రావాలి, తో కూడినటువంటి అవే రావాలి. శ్రీరాముడి గురించి రాస్తే రాముడు, సోదన్ రాముడు, ఏవో అలాగే ద్వితీయ విభక్తి పద్యం అన్ని 7 విభక్తులతోనే అయిన తర్వాత సంబోధన ప్రథమావిభక్తి, అది అయిన తర్వాత సార్వవిభక్తికం 7 విభక్తులతో కూడిన పద్యం రాయాలి. సార్వవిభక్తి అంటారు. సార్వవిభక్తిక పద్యం అన్నమాట. సార్వవిభక్తిక పద్యం అంటారు దాన్ని. అది అయిన తర్వాత అప్పుడు అంకితాంక పద్యం రాయాలి. ఇది అయితే ఈ 9 పద్యాలతో అయిపోలేదు. ఒక్కొక్క పద్యానికి 2 రగడలు రాయాలి. పద్యాలు అందరూ రాస్తారు, విభక్తి పద్యాలు కూడా పద్యాలు రాసిస్తారు. విభక్తి పద్యాలతో కొన్ని పద్యాలు పెద్ద కష్టం కాదు, రాసేయచ్చు. కానీ ఏంటంటే రగడలు రాయాలి. ఆ రగడల్లో కళిక ఉత్కళిక అని ఉంటాయి. ఈ రగడలు అనేక రకాలు చెప్తాను. కళిక ఉత్కళిక. మళ్ళీ కళిక అనేది అవి 3 రకాలు. ఆ కళికల్లో అవి ఉత్కళిక అన్నది కళికలో సగం. ఒక పద్యము, ఒక కళిక, ఒక ఉత్కళిక కలిపితే ఒకటి అవుతుంది, ఒక యూనిట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ద్వితీయ విభక్తి,
ప్రతిదానికి అంతే పద్యము కడిక ఒక్కడిక. ఉంటాయి. అంచేత ఎందుకింత బాధ అని సాధారణంగా ఎవరు రాయరనమాట. 1320 ప్రాంతం అంటే 14వ శతాబ్దంలో వెలిసినది రావిపాటి త్రిపురాంతక కవి రచిత త్రిపురాంతక ఉదాహరణ. అది మరి పై వాటికంటే కొన్నిటికి అంటే ఈ గిరినాథుడి కన్నా ఇతని కన్నా కొంచెం ప్రాచీనమైంది అది. ఇలాగా మరి పెద్ద తిరుమలయ్య గారి వెంకటేశ్వర ఉదాహరణం, అలాగే చిత్రకవి పెద్దలు రచించిన హనుమోదాహరణము ఇవి ప్రసిద్ధమైనవి. సంపూర్ణ ఉదాహరణ కావ్యములు ఇవి. అతని పుత్రుడు చిత్రకవి అనంతకవి హరిహర శ్లేషోదాహరణము, అతని పుత్రుడు చిత్రకవి వెంకటరమణ కవి సాంబ విలాసము రాసినట్టు తెలియదు. అయితే బాలకవి అనంతయ్య రచించిన శేషార్యోదాహరణమును అది లభ్యం అవ్వడం లేదు, దొరకడం లేదు. ఇక తర్వాత కాలంలో నుదురుపాటి సాంబశివ కవి, కాకునూరి అప్పకవి, ఏనుగు లక్ష్మణ కవి వారి 18వ శతాబ్దంలో వీళ్ళందరూ ఉదాహరణ కావ్యాలు రచించారు. అందరూ కొంతమంది మాత్రమే రచించారన్నమాట. అయితే ఈ ఉదాహరణ కావ్య రచన మనకి ఉదాహరణ కావ్యాలు ఎంతమంది రాశారు, ఎవరెవరు రాశారు అన్నది నేను మీకు చెప్తాను. అలాగే ఉదాహరణ కావ్యాలు మన చరిత్రలో ఎంతమంది రాశారు మనకి లభ్యమవుతున్నవి ఏవి అన్నది మనం మాట్లాడుకుందాం. 1938లో మండపాక పార్వతేశ్వర శాస్త్రి నాగేశ్వర ఉదాహరణం రాశారు. 1940లో విశ్వనాథ వారి గోపాల ఉదాహరణము, 48లో రఘునాథ పంతుల వారి వీరేశలింగ ఉదాహరణము, 1951లో తిమ్మావతిలో కోదండరామయ్య గారి అన్నమాచార్య ఉదాహరణము, 1952లో కవికిషోర శంకర ప్రసాద్ గారి శంకర ఉదాహరణము, 1955లో చలమచర్ల రంగాచార్యుల వారి శ్రీమద్ రమణ ఉదాహరణము, 1953లో ఆంధ్ర లక్ష్మీ వైభవ ఉదాహరణము, 1956లో దివాకర్ వెంకటరమణ గారి విశాలాంధ్ర ఉదాహరణము, 1961లో మల్లంపల్లి వీరేశ్వర శర్మ గారి వీరభద్ర ఉదాహరణము, 61లోనే మరొకటి విరూపాక్ష అతను రాసిందే విరూపాక్ష ఉదాహరణము, 62లో డాక్టర్ సుప్రసన్న గారి లక్ష్మీ నరసింహ ఉదాహరణము, 1963లో శ్రీమతి బుర్రా కమలాదేవి 1963లో శ్రీమతి బుర్రా కమలాదేవి గారి సామగాన ప్రయోదాహరణము. ఇలాగా ఈ ఉదాహరణ కావ్యాలు. ఇంకా 65లో తిమ్మారెడ్డి గారి వివేక ఆనంద ఉదాహరణము, 66లో గాజుల వీరయ్య గారి వెంకటేశ్వర ఉదాహరణము, 1966లోనే నిడదవోలు వెంకట్రావు గారి శ్రీరామ ఉదాహరణము. ఇవన్నీ కూడా ముఖ్యమైనవి అన్నమాట. అయితే ఇంకా మరికొన్ని ఉన్నాయి కానీ అవి అముద్రితాలు. అందుకే ఏదైనా మనం రాసి ముద్రితం చెయ్యాలి. అముద్రితం అంటే కాగితాల్లో పోతాయి. తర్వాత ముద్రితం అనుకోండి, ముద్రించాం అనుకోండి, 500 పుస్తకాలు ముద్రిస్తే ఎక్కడెక్కడ ఇస్తాం. 10 పుస్తకాలు ఎక్కడో బతికుంటాయి. మిగతా పుస్తకాలన్నీ ఎవరు పడేసినా 10 పుస్తకాలు ఎక్కడో గ్రంథాలయాల్లోనో లేదా మరో దగ్గర. ఇప్పుడు మీ నాన్నగారు కామిశెట్టి రామాయణం ఎప్పుడు రాశారు? 1984కి అయిపోయింది. మరి ఇవాళ వరకు నా దగ్గర ఉంది ఆ పుస్తకం. అర్థమైందా? నా దగ్గర ఉంది అంటే నా దగ్గర ఉంది అంటే ఇప్పుడు 84 ఇప్పుడు 26 ఏమంటే ఈ 40-50 సంవత్సరాల్లోనూ పుస్తకం బతికి ఉంది. అలా ఇంకా బతికి ఉంటుంది. ఎక్కడో దగ్గర ఆ పుస్తకం బతికి. ఎందువల్ల? కాబట్టి శ్రీమద్ కామిశెట్టి రామాయణం అని అది నేను అందుకే నేను చెప్తూ ఉంటాను అందరికి, ముద్రించండి. అలాగే ఏదో చేసి ఇప్పుడు పెద్ద కష్టం లేదు ముద్రించడం. ఇప్పుడు సులభంగానే పుస్తకం అయిపోతున్నాయి. ఇప్పుడు కంటి శంకరయ్య గారు, పద్యవ శంకరులు, ఇంకా అనేకమైనటువంటి శంకరాభరణం బ్లాగ్ చేస్తున్నారు. అయితే గురువులకు గురువు అని అంటారు. మా గురువు గారు కూడా అదే అంటారు, అతని గురువు గారు అంటారు. అందరూ కూడా గురువులకు గురువు అంటారు. అలాంటి అతనికి పంపించేస్తే అతను పరిష్కరణ కూడా చేసి, పరిష్కరణ అంటే తప్పులు ఎక్కడ ఉన్నాయా, ఎక్కడ ఎత్తిపోయిందా అవన్నీ వెంటనే చెప్తారు. అమ్మా ఇక్కడ బాగోలేదు, మీరు మార్చుకోండి అని చెప్తారు. వెంటనే మనం మార్చి పంపిస్తాం. అలాగా అదొక 2 రోజులు 1 రోజు 2 రోజుల్లో అయిపోతుంది. డీటీపీ చేసేస్తాను.
చేసేసి చక్కగా పుస్తకం పరిస్థితి పంపించేస్తారు, అతనే వాళ్ళతో మాట్లాడేస్తారు. ఇంత అలాగేనండి, సరే వాళ్ళు చెప్పేస్తారు, మన అడ్రస్ ఇచ్చేస్తారు. 4వ రోజున మన ఇంటికి పుస్తకాలు వచ్చేస్తారు. ఎంత సుఖంగా ముద్రితం అయిపోతుంది. కొంచెం అవుతుంది అవుతుందంటే మనం చెయ్యగలం కనుక, చేయగలిగితేనే చెయ్యాలి, పోతారే అది వేరే విషయం. ఆ మాత్రం ఏ మాత్రం చెయ్యి అందరూ చేయగలుగుతున్నారు ఈ రోజుల్లో. ఎవరు కూడా ఇబ్బంది పడిపోవడం లేదు. ఇబ్బంది అయినా ఓ మారు పడతారు పుస్తకాన్ని. సంవత్సరానికి పుస్తకం వేసుకోండి, సంవత్సరానికి పుస్తకం వేసుకుంటే 10,000 15,000 అంత అవుతుంది. ఏదో ఒక 4 చీరలు కొనుక్కున్నాం అనుకోండి, కొనుక్కోకుండా అడగ పెట్టుకోండి. అలాగే మగవాళ్ళ మరో ఖర్చు ఎక్కడికో తిరగడానికి వెళ్ళాం, దానికి ఖర్చు అయింది అనుకోండి, పుస్తకం వేయండి అని నేను చెప్తూ ఉంటాను అన్నమాట. అయితే ఉదాహరణ కార్య రచన ఏమిటి సంగతి, అది చెప్పాలంటే చెప్పాను కదా ఏంటంటే ఇది కష్టమైంది. ఇందులో ప్రతి విభక్తికి ఒక పద్యం రాయాలి. ఆ పద్యం తర్వాత రగడలు ఉంటాయి. ఆ రగడల్లో వీనే కడికలు ఉత్కడికలు అంటారు. కడిక అన్నది, ఆ కడికలు అనేక రకాలు చెప్తాను. ఆ కడికలో సగం ఉత్కడిక. ఒక కడిక రాసాము అంటే అందులో సగం అంటే కడికలో 8 పాదాలు ఉంటాయి, ఉత్కడికలోని 8 ఉంటాయి. కానీ కడికలో మన సీసపద్యం లాగా 2 భాగాలు ఉంటాయి. ఒక్కొక్క పాదము 2 భాగాల్లో ఉంటాయి. అందులో ఈ ఉత్కడికలోకి వచ్చేసరికి ఒక భాగం చాలు. అంచేత అలాగా అందులో సగం అన్నమాట అవుతుంది అన్నమాట. అయితే దీనికి అది ఎలా రాయాలి, అదే విభక్తిలో రాయాలి. ప్రథమా విభక్తి పద్యం కింద ప్రథమా విభక్తి కడిక రాయాలి, ప్రథమా విభక్తి ఉత్కడిక రాయాలి. మొత్తం ప్రథమా విభక్తిలోనే అదంతా నడవాలి. ఆ విధంగా 7 విభక్తులతోనే మనం పద్యాలు రాయాలి, కడికలు రాయాలి, ఉత్కడికలు రాయాలి. ఆ తర్వాత సార్వ విభక్తికం రాయాలి, తర్వాత అంకితాంక పద్యం రాయాలి. ఇవన్నీ అయిన తర్వాత అయితే రగడలు. ఏంటి రగడలు? రగడలు అనేక రకాలు. త్వరగా వల్గన రగడ అదొకటి, విజయమంగళ రగడ, విరదగతి రగడ, జయభద్ర రగడ, హరిగతి రగడ, హరిణగతి రగడ, వృషభగతి రగడ, ఇలాగా బోల్డన్ని ఉన్నాయన్నమాట. అయితే వీటికి ఏంటి త్వరగా వల్గన రగడ అంటే దీనికి ఎలా ఉంటుంది అంటే ఇది త్వరగా వల్గన రగడ లేక దీన్నే హయప్రచార రగడ అని కూడా అంటారు. ఇందులో ఒక పాదములో 4 హగణాలు రావాలి. ఒక పాదములో 4 హగణాలు. హగణం అంటే ఎన్ని మాత్రలు అండి? 3 మాత్రలు. హగణము అంటే ఓ గురువు ఓ లఘు 3 మాత్రలు. అలాగా ఆ 3 మాత్రలు 4 హగణాలు అంటే 3 మాత్రలు చొప్పున రావాలి. వచ్చి అది ఒక పాదం, దానికి ఎదురుగుండా మరో పాదం రావాలి. అంటే హగణాలు కానీ నగణాలు కానీ ఏదైనా 3 మాత్రలు. 3 3 3 3 దాని లెక్క సంస్కృతం. అది అన్ని 4 హగణాలు కానీ నగణములు కానీ రావచ్చు. అయితే ఎతి ఇక్కడ 12వ లఘు ఎతి. 12వ అక్షరం అంటే ఎలాగొస్తుంది? 4 3 12 వచ్చాయి కదా. 13వ అక్షరం ఎతి అన్నమాట. 13వ అక్షరం ఎతి. ఒక పాఠమున 12 లఘువులు ఉన్నప్పుడు 7వ అక్షరము ఎతి అవుతుంది. అందులో ఆ సగములో అలాగే విజయమంగళ రగడ. ఈ విజయమంగళ రగడ ఇందులో 3 లఘువులకు వెళ్తుంది. ఇందులో కూడా ఇది పైన చెప్పిన హయప్రచార రగడకు రెట్టింపుగా ఉంటుంది. అంటే హయప్రచార రగడ 8 ఎక్కువ ఉంటాయి. 8 హగణాలు ఉండాలి. 8 హగణాలు అలా ఉండాలి. తర్వాత విరదగత రగడ. విరదగతి రగడ అంటే ఇది 5 మాత్రలు. 5 మాత్రలకు వెళ్తుంది. 11వ మాత్రపై ఎతి వస్తుంది. 11వ మాత్ర అంటే 2 5 అవగానే 11వ మాత్ర అక్కడ ఎతి రావాలి. ఎతి అంటే 1వ అక్షరం ఏది ఉందో 11వ అక్షరం అది కావాలి. అది అవ్వాలి. వీటన్నిటిలోనే అంతే. ఎతి అంటే అక్కడ ఆ ఎతి స్థానం అక్కడ ఏముందో అక్కడ రావాలి. ఇంకా జయభద్ర రగడ. ఇది గురదగతి రగడకు ఇది రెట్టింపు. అంటే ఇందులో 21 అక్షరం ఏదో ఇలాగా ఈ ఉంటాయి ఉంటాయి. అయితే ఎతి ఒకటే కాదండి, 1వ అక్షరం వచ్చింది కదండి, 11వ అక్షరం వచ్చింది. 2వ అక్షరం ఏది వస్తుందో దాని ప్రాసాక్షరం అంట. ఆ ప్రాసాక్షరం 2వ పాదంలో మళ్ళీ రావాలి. ప్రాసాక్షరం
రెండో పాదం ప్రతి పాదానికి ప్రాసాక్షరం ఉండాలి. ఉండాలి. కానీ రెండేసి పాదాలకి ఇవి రెండేసి పాదాలకి ఆ ప్రాస. మిగతా వస్తే రావచ్చు, కానీ రావాలని నియమం లేదు. రెండో అక్షరం ప్రాస రావాలి. అలాగే చివర ఏ అక్షరం ఉంటుందో అది అన్ని 8 లైన్లకి అదే రావాలి. అంచెప్రాస. అంచెప్రాసలో అదే అక్షరం ఉండాలి. అదే అక్షరం అక్కడ రావాలి. అంచెప్రాస అక్కడ రావాలన్నమాట. అలాగా ఇది రాయాలి. అంటే మళ్ళీ ఆ 2 పాదాలతో అయిపోయింది. అంటే సగం పాదంలో ఒక పాదం. అలాగే రెండో పాదంలో కూడా ఎతి ఒకటో అక్షరం ఏదుందో మళ్ళీ అక్కడ 12 ఎదిగిన తర్వాత 13 అక్షరం అక్కడ రావాలి, ఎతి రావాలి. మళ్ళీ ఆ చివర ఏ భక్తి చేస్తున్నామో ప్రతి పాదానికి రావాలి, ప్రతి పాదానికి ఉండాలి. ఇలా ఈ 2 పాదాలు అయిన తర్వాత మళ్ళీ 2 పాదాలు, మళ్ళీ 2 పాదాలు, మళ్ళీ 2 పాదాలు, అలా 8 పాదాలు రావడానికి 8 పాదాలు ఉంటాయి. దానినే కలిక అంటాం. అందులో సగం తీసుకున్నప్పుడు అందులో సగం కలిక అనేది అందులో సగం. అంటే ఇక్కడ 2 భాగాలు, ఒక పాదంలో 2 భాగాలు అన్నాం. ఉక్కడికలో ఒక భాగం చాలు. అలాంటి భాగాలు 8 లైన్లు, 8 పాదాలు అదనమాట. అంచేత ఇచ్చి రాసేసరికి కొంచెం కష్టం అవుతుంది అనమాట. అదే మీకు పద్యాలు మీకు ఉదాహరణ కావ్యంలో పద్యాలు మీరు రాసిన పుస్తకం. నేను ఈ గ్రంథం రాసిన 3 ఉదాహరణ కావ్యాలండి ఇందులో ఉన్నాయి. చిన్నవే కాబట్టి ఒక పుస్తకంలో వేయించడం జరిగింది అనమాట. త్రివేణి సంగమం అని దానికి పేరు పెట్టాము. అందుకే నేను పెట్టాము. అది కూడా కానీ శంకరయ్య గారు పరిష్కృతం చేశారు. చేసి వేయించిన బాధ్యత అంతా అతనే తీసుకుంటారు. తీసుకొని చేయించారు. త్రివేణి సంగమం పెడితే బాగుంటుంది అక్కయ్య అన్నారు. అలాగే పెట్టడం బాగుంది అని చెప్పాను అనమాట. ఏం తీసుకున్నానంటే మన శ్రీకాకుళంలో ఉన్న దేవాలయాల ముందు తీసుకున్నాం. మన శ్రీకాకుళంలో ఉన్నవి అక్షవెల్లి, శ్రీకూర్మం, ముఖలింగం. అలాగే శ్రీకాకుళం నగరంలో ఉన్నది ఉమారుద్ర కోటేశ్వర స్వామి, ఇక్కడ కోదండరామస్వామి పాల్గొంటుంది. ఈ 5 మీద రాయాలి అని చెప్పి నేను పెట్టుకున్నాను. ముందు 3 దైవ స్తుతి అవుతుంది, జిల్లాలో ఉన్నటువంటి దేవాలయాల్ని ప్రపంచానికి తెలియజేయడానికి ఉంటుంది. అది మంచి పని చేశారు. మరి అందుకే ఈ పుస్తకం కూడా నేను శ్రీకాకుళం జిల్లాకి అంకితం ఇచ్చాను. ఓహో, అద్భుతం అమ్మా. చూడండి, ఇంతవరకు ఎవరు కూడా జిల్లాకి అంకితం, ఒక వ్యక్తికో లేకపోతే ఒక సంస్థకో ఇచ్చారు, కానీ మీరు జిల్లాకి అంకితం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. సిరులు పొంగునట్టి సిక్కోలు జిల్లాను, పుట్టినాను వృద్ధి పొందినాను, జనని బోలు నట్టి జన్మభూమికి భక్తి అంకితముగా కృతిని అందజేతు. బాగుందమ్మా, చక్కగా ఈ జిల్లాలో పుట్టి ఈ జిల్లాలో అభివృద్ధి చెందినందుకు ఆ జిల్లాకే మీరు అంకితంగా ఈ ఉదాహరణ కావ్యాన్ని ఇచ్చారు. ఆ జిల్లా బొమ్మ వేసి ఆ జిల్లా మీద అక్కడ రాయడం చక్కగా. ఇది ఇందులో అయితే ప్రస్తుతానికి ఇందులో అక్షవెల్లి, శ్రీముఖలింగం, శ్రీకూర్మం ఈ 3 అయ్యాయి. ఇంకా ఉమారుద్ర కోటేశ్వర స్వామికిను పుస్తకం జరుగుతుంది, అవుతున్నది. అది కొంచెం టైం పడుతుంది ముద్రణ అయ్యేసరికి. అయితే మొట్టమొదట ఎక్కడా లేనటువంటి దేవాలయం మనకి శ్రీకూర్మంలో ఉంది. కూర్మనాథుడు అవతారం ప్రపంచంలో ఎక్కడా లేని కాబట్టి ముందు అతని గురించి రాశాను. అదిను మా చిన్నతనంలో మేము అక్కడ ఆడుకున్నాం, అక్కడ ఉండేవాళ్ళని. ఆ దేవాలయంలో సరదాగా ఆడుకోవడం అది 5-6 ఏళ్ళ వయసులో అది గుర్తులు ఉన్నాయి. చేత అతని మీద ముందు రాశాను. ముఖలింగేశ్వరుడు ఎక్కడా లేదు, ఇక్కడే ఉన్నాడు. ముఖంతో కలిగినటువంటి ఇప్ప చెట్టు. ఎక్కడైనా రాతి శిలతో ఉన్నటువంటి లింగం ఉంటుంది, కానీ ఇక్కడ వెప్ప చెట్టే ఒక లింగంగా ముఖలింగంగా ఉండడం అనేది. అందుచేత దాని మీద రాద్దామని రాశాను. అక్కడ స్థల పురాణం తెలుసుకోవాలి. శ్రీకూర్మం తాలూకా స్థల పురాణం తెలుసుకుని స్థల పురాణం మరి కళికల్లో రాయాలి. మధ్యాల్లో పర్వాలేదు, కళికల్లో రాయాలి. కళికలోను ఉక్కడికలోను కూడా రాయాలి. ఆ విధంగా రాయడం జరిగి మీకు పూర్వోదాహరణలో ఒక పద్యం చెప్తాను. పద్మాకృతి పద్యం చెప్తాను. శ్రీనాథుండు, మీరు పరిశీలించారు. శ్రీనాథుండు సనాతనుండు సురవన్ శ్రీమంతులంజేయ
కీటానాదుండు రమా సమేతుడు వగుచున్ తా కూర్మ రూపంబుతో భూనాదుండు దయాంతరంగుడు ఇలలో ముట్టిన్ ప్రసాదింప సత్యానాదుండు సుగుండు బ్రోతు జగమంతా పూర్ణనాదుండిలన్. అదండి. అంటే ఇందులో మీకు ప్రత్యయం వచ్చింది కాబట్టి ప్రథమా విభక్తి. ఇక దీని మీద మనం కడిక ఉత్కడిక రాస్తాం అన్నమాట. అక్కడ స్థల పురాణం తీసుకున్నాం. అది అందరికీ తెలియదు స్థల పురాణం. అక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి తూర్పు భాగవతంలో వాటిలోని మొదలెడతారు చూసారా, అలాంటివి అన్నమాట. ఇది అక్కడ నాకు అనిపించింది, వాటికి వీటికి పోలిక కనిపించింది. మరి అని మొదలెడతారు. అలాగే ఇది కూడా మరియు అని మొదలెట్టవచ్చు. మరియు దత్తినునకును అంతటా మహిమనంతయు చెప్పే వ్యాసుడు కరము శ్రద్ధను చేసే తపమును కరయుగంబును మోర్చి శ్వేతుడు. మీకు ఇందులో ఇందాక నేను చెప్పిన మాతో బిగినైంది కదండి, మాతో ప్రారంభమైంది. మరియు దత్తినునకును అంతటా మహిమ కదండి చెప్పే వ్యాసుడు చివరిగా వచ్చింది. అలాగే మరి ఆ రెండో పాదంలో రెండో ఒకటి చెప్పాను కదా, ఇక్కడ రకారం ఎప్పుడు వచ్చిందో రాస, ప్రసాదం కరము రకారం వచ్చింది. ఈ కరము రెండో పాదంలో కా మొదటి అక్షరం, దాని కర కర వచ్చింది. మరి ఈ చివర శ్వేతుడు అంటే ఇది ప్రథమావిభక్తి కడిక కాబట్టి అన్ని పాదాలకి ఆ డూ రావాలి, డూ ప్రత్యయం రావాలి, అంత్యంలో డూ ఉండాలి. అయితే ఇప్పుడు ఆ రెండిటితో అక్కడికి ఆ ప్రాస అయిపోయింది. మరి ఆ ప్రాసతో మనకు సంబంధం లేదు. మూడో పాదంలో మొదటి 1-2 పాదాలకు ప్రాస అయిపోయింది. ప్రాస అయితే రెండు మూడు పాదాలు మళ్ళీ ఒకటే ప్రాస రావాలి. ఆదిపై అనురాగమందుచు అంత చేరగా గృహము నాతడు సాలి హుండము నుండి తానును సాహసంపున బయలుదేరడు. అంటే ఇక్కడ ఆలిపై ఇక్కడ వచ్చింది చూడండి, ఆ వచ్చింది అంత చేరగా మరి వచ్చింది ఇక్కడ లకారం సాలి హుండము అక్కడ ముందు ఆలి ఇక్కడ సాలి. అలాగే వ్రతమునందున నున్న రాణికి రాజు రాకను తెలియ దేవుడు వ్రతము భంగము జరగరాదని వంశధారను పంపే నానరుడు. వ్రతము తకారం వచ్చింది. ఇక్కడ వ్రతములో వా ఉంది రా ఉంది కాబట్టి ఇక్కడ యతి రావచ్చు. అలాగే ఇక్కడ కూడా అంతే, ఇక్కడ వా రా ఉంది, ఇక్కడ వంశ. అలాగే వత్సరంబులు 300 వనమునందున చేరి అతడు ఉత్సితములే వీడిపోవగా ఘోర తపము సరిపోయింది. అలాగే ఇక్కడ వత్సరంబులు వనమునందున ఉత్సితములే వీడిపోయింది, ప్రాసెస్ సరిపోయింది, చివరి అంత్యాక్షరం కూడా సరిపోయింది. మాకు గో అదనమాట. ఇది ఇలా ఉంటుంది అనమాట కడిక. దీన్ని వృషభగతి రగడ అంటారు. మరి ఉత్కడిక అనేసరికి ఇందులో సగం అంటే ఈ పాద ఇలా సగం తీసుకుంటే తపము చేయక తాను మెచ్చియు ఆపదేమిటో అనను వచ్చి ఎదుట నిలిచిన వ్యక్తి దేవుడు కుదురుగా ధన కూర్మ రూపుడు సరిపోయింది. తప్పి వనగను ధరను వారలు చిప్పిలించిన చెంత వీరము అందే తోషం మనను భక్తుడు పొందే వరములు పుణ్యరక్తుడు. ఈ ఉత్కలికలో ఉన్నటువంటి చిన్న సులభం ఏమిటి అంటే అన్నిటికీ విభక్తి రాక్కర్లేదు, చివర రెండింటికి విభక్తి వస్తే చాలు. వీటికి వస్తున్నా పర్వాలేదు, కానీ ఇక్కడ మాత్రం ప్రాస మాత్రం ప్రాస రెండు ఉండాలి, తప్పనిసరిగా ప్రాస ఉండాలి. ఇది ప్రథమా విభక్తితో రాసినటువంటిది. అలాగే ప్రతిదీ రాయాలి, ప్రతి విభక్తి రావాలి. వృషభగతి రగడ, హరిణగతి రగడ, తర్వాత తొడగవల్గన రగడ, ఇలాగనమాట ఆయప్పుడు రగడ, ఇలాగ ఒక రగడలు ఉన్నాయి. మనకి ఏది కొంచెం వీలుగా ఉంటే అది తీసుకుంటాం. ఇదే తీసుకోవాలని అన్ని ఉన్నాయి కాబట్టి కొంచెం బాగా ఏది విభక్తులన్నీ పూర్తయిపోవాలి, విభక్తులన్నీ పూర్తవ్వాలండి, విభక్తులన్నీ పూర్తవ్వాలి. అలాగే మరి
మరొక దీంట్లో చెప్తాను. బుద్ధలింగేశ్వరుడు మీద ద్వితీయ విభక్తి చెప్తాను మీకు. హరునిన్ సీత నగాత్మజా హృదయ దివ్యారామ సంచారునిన్ స్మర పంచాయుధ నాశనా మహిత సామర్థ్యాఖ్య సంపన్నునిన్ గురునిన్ శ్రీముఖలింగవాసిని సుధాగోళార్థమూర్ధన్యునిన్ స్థిరునిన్ భక్త జనాడి బ్రోచు శివునిన్ తేజాత్మునిన్ గొల్చెదన్. ఇక దీని రగడ కళిక చెప్తాను. కళిక దీనికి చెప్తాను. మీరు రాసిన రగడ ఇప్పుడు ఏంటిది? ఇది తురగవల్గన రగడ అంటారన్నమాట. అయితే దీనికి చెప్తాను. మోములింగము నందు వాణి మోహములను గొలుచు వాణి కామదహన కారివాణి కరుణతోడ దూచువాణి. అంటే ఇందులో మీకు మోము వచ్చింది, తర్వాత వాణి అన్నమాట విభక్తి వచ్చింది, చివర విభక్తి వచ్చింది. ఆ తర్వాత కామదహన కామ ఇక్కడ కా వచ్చింది, అంటే యతి. అలాగే ప్రాస్ కూడా రెండో అక్షరం సరిపోయింది రావాలి. ఈ వాణి అన్నది చివర విభక్తి వచ్చింది, చివరి అక్షరం అంత్యాక్షరం కూడా వచ్చింది. చిత్రగ్రీవు బ్రోచు వాణి చిత్కడనిల దాచు వాణి నేత్రమగ్ని కలుగు వాణి నిరతము దయ దూపు వాణి మధుక వృక్షమందు వెలసి మహిమలెన్ను చేయు వాణి. మధుక వృక్షం అంటే ఇప్ప చెట్టు. ప్రథితమైన యశము వాణి భక్త జనము గొలుచు వాణి ప్రణవరూపుడైన వాణి పార్వతిపతి అయిన వాణి గణముల శాసించు వాణి కాంక్షలన్నీ తీర్చువాణి. అటువంటి శివుడు కోరికలన్నీ తీర్చినటువంటి వ్యక్తి అని ద్వితీయ విభక్తిలో చెప్పారు. దానికి మరి ఒక్కలిక గొంతునందు విషము వాణి పంతమేమి లేని వాణి. భక్తుల మీద పంతం ఎప్పుడూ ఉండదు ఆయన స్వామికి. బోళాశంకరుడు అదే అనుగ్రహం తప్ప ఏం ఆగ్రహం ఉండదు. భూతనాయకుడగు వాణి భూతనాయకుండు వాణి సీతనగము చేరు వాణి లింగమందు ముఖము వాణి గంగను తల మోయి వాణి పాములను ధరించు వాణి కామితములు తీర్చువాణి. ఏంటంటే రాశాను, ఇది అర్థం అని చెప్పి అన్నిటికీ ఆ విభక్తి రాశాను, కానీ అన్ని పాదాలకి అక్కర్లేదు. చివరి 2 పాదాలకి వస్తే సరిపోతుంది అనమాట. ఆ విధంగా ఈ ముఖలింగేశ్వర ఉదాహరణ రాయడం జరిగింది. ఇక అరసవెల్లి దేవుడి మీద కూడా మనం అరసవెల్లి సూర్యనారాయణమూర్తి పంచమీ విభక్తి చదువుతారా? తృతీయ విభక్తి పంచమీ విభక్తి సూర్యోదాహరణంలో పంచమీ విభక్తి. రవి బలనం జనించు గద ప్రాణులు భానుని కంటే శ్రేష్ఠుని భూమి గనలేము జీవులను రోజును పూర్వము నుండి సూర్యుడే కవితలు పుట్టు నీ వలన తావవేయంచు కవులు తెంతురు ఆ కవి కరదీతి గంటెను కరక్షణ లేదని అంజలించదం. పంచమీ భక్తి వలన కదా అందులో ఒక్కసారి వచ్చినా చాలు. వలన అన్నది ఒక్కసారి చాలు. ఒక్కొక్క పద్యంలో ఎక్కువ సార్లు వస్తుంది విభక్తి ప్రత్యయం. ఇది షష్ఠీ విభక్తి. రవికిన్ మరొక్కెద పద్మినీపతికి రవికిన్ పద్మిని మరొక్కెద పద్మినీపతికి దుర్వారాంధకారాగపుంభవికిన్ లోక సమస్త జాగృతి కళా ప్రావీణ్య విన్యాసికిన్ చవిమద్దంత సహస్ర సృష్టి రచనా సంసారికిన్ పేతలార్ణవ సంచారికి మంద సద్గురునకు చైతన్య సంపత్తికి. ప్రతి పాదంలోని ఒకసారి వచ్చా చాలు ఇందులో ఎక్కువ వచ్చింది, ఎక్కువ వచ్చింది. అలాగా రావచ్చు. అయితే ఇక్కడ ఇందులో మీకు ఇది గురదగతి రగడ సూర్యుడి మీద మరియు ప్రాణుల క్షేమం మరియు తుండుట వలన పంచమీ భక్తి కదా. వలన ప్రతి మెరసే తూర్పున తాను వెంట మెలగుట వలన అహమునకు రేడనగా అహము నుండుట వలన గ్రహములకు రాజగుచు రశ్మి కురియుట వలన
వెలుగులిచ్చడు తెలుగు కవులకు మిగుల అవును తేజమిచ్చుట వలన అవును వెలుగులిచ్చడు వాడే వేడి కిరణము వలన అవును మాఘ మాసమునందు మహిమ చూపుట వలన స్వామి. అగములన్నీ పాపి హర్షమిచ్చుట వలన అవును. అన్నిటికీ కూడా, పాపాలన్నిటినీ అవును ఇక్కడ వలన అనే విభక్తి ప్రత్యయం చివరిలో వచ్చింది. మరి ఇందాక చెప్పుకున్నట్లుగా ప్రాస యతి యతి ప్రాస రెండింటికి ప్రతి రెండు పాదాల్లోని సరిపోయింది. ఇందులో సగం ఇది ఇది గురదగతి రాగడ అవును ఇందులో సగమే రావాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉందా ఇదే సగం, అవును ఇంత వస్తే చాలు మనకు. ఓ ఈ ప్రభాకర తనని ఓ జలజాప్త అంటే అంత సంబోధనే అవును. పద్యం అంతా. ఓ జలజాప్త వివస్వత రవి ఓ ఈ విభాకర తపన ఓ హరిదస్వ త్రిశాంపతి పవల్సేయు వెలుంగు దైవతమా చీకటి బొంగ విరోచన సతీచాయ మగండ నిన్ను మనసా భజించద బ్రోవు భాస్కరా. బాగుంది. ఇది సంబోధన సంబోధన. అవును ఈ విధంగా సంబోధన వస్తుంది. అంతే అది కడికలోని సంబోధనే, ఉత్కళలోని సంబోధనే. అయితే ఈ కడికలో ఏం తీసుకున్నానంటే నేను హై ప్రచార రగడ అని తీసుకున్నాను. వసుధనేలు వందితుండ అంటే ఇవన్నీ మూడు మూడు వస్తాయి. వసుధనేలు వందితుండ వాసిగాన్ పండితుండ సూర్యనారాయణ మూర్తి అభమునందు అలరువాడ నవవ్యాకరణ పండితుడు ఆంజనేయ స్వామికే గురువు అయిన శుభము గూర్చు శోభితుండ అలరు బాపు నందగాడ అరులు 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 అంటే ప్రేమ చూపులు అరుల బాపు అందగాడ వరములసకు వీరవరుడ అరసవల్లి నరయువాడ కరము దయను కురియువాడ. అది అలాగా అన్ని సంబోధన వస్తుంది. అది ఉత్కళికలో కూడా ఇందులో సగం కదా, ఎంత ఉందో ఇందులో సగం. మమత తోడ సమత నిండు సుజనులసగ రజని తొలగ తూర్పు దిశ చేరు రేడ కరుణ తోడ అరయువాడ అని ఉత్కళిక వచ్చింది. సార్వవిభక్తికం చదివాను కదా, అన్ని రావాలి. సంబోధన చదివాను, సార్వవిభక్తికం చదవలేదు. ఇందులో ఏంటి కర్మ నుంచి అన్ని విభక్తులు రావాలి. భానుడు నాకు దిక్కగు భానుడు నాకు దిక్కగు ప్రభాకరు రెండోది నుతియంతు వేల్పుచే మానిత సంపదను గలుగు మాయము దోషములను దివాకరాంలాన కృపా సుమాల్ వలన మంగళమౌ రవికిన్ వికారముల్ కానము వానియందు నన్ను గావుము హే తరణి భజించదన్. సంబోధన వరకు వచ్చేసింది. బాగుందమ్మా. తర్వాత అంకితాంక పద్యం ప్రతిదానికి ఉండాలి. మనం ఎవరికో ఒకరికి అయితే నేను ఈ అశ్వల్లి దేవుడి మీద అంకిత పద్యం పిలక వంశమునందు బుట్టి తిని నా పేరెన్న శాంతమ్మ తోపెల వంశాంబుది పూర్ణ చంద్రుడగు నా విద్వాంసుడు అత్యంత వాగ్బల సంపన్నుడు సద్గురు ఉత్తముడు సుబ్రహ్మణ్య శర్మన్ మదిన్ దళతం దీనిని హర్షవల్లి నవికిన్ ధన్యాత్మనై ఇచ్చదం. ఆయన తలుచుకుంటూ హర్షవల్లి అయినటువంటి సూర్యనారాయణ స్వామికి హర్షవల్లిలో వేసినటువంటి సూర్యనారాయణ స్వామికి ఈ కావ్యాన్ని అంకితం ఇచ్చానన్నమాట. బాగుందమ్మా. ఇందులోనే ఒకలింగేశ్వర ఉదాహరణలో మరి అక్కడ హరిహరులకు తేడా లేదు అని చెప్పే ఉద్దేశంతో ఏం చేశానంటే సార్వవిభక్తిక పద్యంలో రెండు పాదాలు మత్తేపంలోను రెండు పాదాలు శార్దూలంలోను కూడా చేయొచ్చు. అది వచ్చిన తర్వాత ఏదైనా చేయొచ్చు, అదేమి దోషం కాదు. అది కింద రాస్తాను కూడా. ఎవరైనా అనుకుంటారు ఇదేంటిది రెండు పాదాలు శార్దూలం కింద. అందుకే ముఖలింగేశ్వరుని మహిమ వలన శార్దూల మత్తేభములు కలిసి జీవించుతున్న విధంగా పై పద్యమున మొదటి రెండు పాదములు మత్తేభ వృత్తంలోను తర్వాత రెండు పాదములు శార్దూల వృత్తంలోను రచించడం జరిగింది. అంటే ఈశ్వరుడి మహిమ వలన అలాగా మత్తేభము ఇక్కడ శార్దూలము రెండు కలిసి ఎప్పుడైనా అనుకుంటాయా? కానీ ఆ దేవుడి మహిమ వలన అది జరుగుతున్నది, జరిగినట్టుగా భావించమని రాశాను. శివుడే దైవము కొల్తు శంకరుని నా చేతన్ సదా భక్తితో భవకారుణ్య సుధా కటాక్షమునకై ప్రాపంచకోద్భూత జీవ
వాసంబులుగల్గు ఈ సువరణన్ ప్రాణాలు చిన్మూర్తికిన్ పువ్వులు ఏతు మహేశునందు మరి పొంగున్ భజే శంకర అని ఇందులో కూడా సార్వ విభక్తి ఉంది కాబట్టి అన్ని విభక్తులు వచ్చేలాగా ఇది రాయడం జరిగింది అనమాట. ఈ విధంగా ఇందులో కూడా అంకితాంత పద్యము నే శాంతమ్మను నీ పదాబ్జముల తండ్రి నిత్య సేవారతిన్ వైసారథ్యము గల్గి వ్రాసితిని సర్వం వేవు నీ ఆజ్ఞచే ఆశాపాసము వేడి అక్షర సుకావ్యంబుల్ రసస్నిగ్ధముల్ రాశీభూతములై జనించగునుమా ప్రారబ్ధ నాశాహరా అని ఆ విధంగా అంకితం ఇవ్వడం జరిగింది. ఈ 3 అయ్యాయి, అది కూడా అవుతున్నది. 4వది అవుతున్నది, 5వది చేస్తాను అనమాట. 5 ఉదాహరణ కళ్యాణాలు ఎవరూ రాయలేదు ఇప్పటి వరకు, ఎవరు రాయలేదు. పూర్వం వాళ్ళు రాసినట్టుగా దాఖలా లేవు. ఇప్పటి వాళ్ళు ఇప్పుడు ఆధునికంగా మా ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి కవులు ఎవరు కూడా ఎవరు 5 ఉదాహరణ కావ్యాలు రాసిన వాళ్ళు రాద్దాము అని చెప్పేసి నా సంకల్పం. అది మరి సరస్వతి మాత 4వది రాయించేసింది. 5వది కూడా పూర్తి అయిపోతే, 5వది కూడా అవుతున్నది, అది కూడా పూర్తి అయిపోతే, అది కూడా అయిపోతే అప్పుడు పూర్తిగా 5 అయిపోయినట్టు భావిస్తాను. మరి ఈ దీంట్లో మీకు ఎంత అర్థమైందో మరి పండితులకి కొంతవరకు బాగా అర్థం అవుతుంది, కానీ విషయం మీకు అర్థం అవుతుంది ప్రేక్షకులకి. అది నా ప్రయత్నాన్ని మీరంతా ప్రోత్సహిస్తారని, ఆమోదించి ప్రోత్సహిస్తారని నేను ఆశపడుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగు తల్లి టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం. అమ్మా ధన్యవాదాలమ్మా. ఉదాహరణ కావ్యం మీద మీరు చక్కగా అన్ని విషయాలు, ఛందస్సు, దాని తాలూకా విభాగాలు, దాని విషయాలు అన్నీ కూడా తెలియజేశారు. ఇది భావితరాలు, తెలుగు భాష నేర్చుకుంటున్నటువంటి భావితరాలకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మరి ఎంతో మంది మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఉదాహరణ కావ్యాలు రాయడానికి ప్రయత్నం చెయ్యాలని కోరుకుంటున్నాం. అందువరకు మీకు ధన్యవాదాలమ్మా. ఇన్ని మంచి విషయాలు చెప్తున్నా మీకు చాలా ధన్యవాదాలు. నమస్కారం.